హ్యాపీ బర్త్డే చిక్కు. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు వాళ్ళు తమ్ములని చూసే ఉంటారు కదా. సో చిక్కు సెకండ్ బర్త్డే అనమాట. సో నైట్ అయితే వాడికి విష్ చేసేసి కేక్ కటింగ్ అయితే చేసేసాము. సో ఇంకా ఇద్దరు కూడా మార్నింగ్ 7:30కి అయితే నిద్ర అయితే లేచేసారు. సో లేవగానే కౌగిలించుకోవడం, ఇద్దరు కొట్టుకోవడం, సో రోజు ఇవి కామన్ అనమాట. సో చిక్కు సెకండ్ బర్త్డే ఫుల్ వీడియో పెట్టాను, తప్పకుండా అయితే కంటిన్యూగా వాచ్ చేయండి. సో చిన్నప్పుడు ఇలా మెమరీస్ ఎంత బాగుంటాయో కదా. సో వాళ్ళు పెద్ద జాబ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకుంటే వామ్మో మేము చిన్నప్పుడు ఇలా ఉన్నామా అనేసి వాళ్ళే షాక్ అవుతారనమాట. సో అందుకని మొత్తం కూడా క్యాప్చర్ చేశాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఇద్దరు మిల్క్ అయితే తాగేసారు, చూసారా నిద్ర మత్తు. సో ఇద్దరు అయితే కింద అయితే దొల్లుతూ ఉన్నారు. సో ఇంకా మా అవ్వ అయితే వచ్చింది, చిక్కుకి జేజవ్ అనమాట. సో 3 సముర్లు ఇలా అంటి మసాజ్ చేసి హెడ్ బాత్ అయితే చేపించాము వాడికి. సో ఇంకా మనం కూడా ఇంట్లో ఎప్పుడైనా హెడ్ బాత్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి టైంలో కూడా 3 టైప్స్ ఆయిల్ తీసుకొని లైట్గా తల అంటుకొని తల స్నానం చేస్తే ఏదైనా దోషాలు ఉంటే పోతాయంట. సో మా ఇంట్లో పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. సో దాన్ని మేము కామన్గా మా కిడ్స్కి కూడా 3 సముర్లు ఎత్తుకొని కొంచెం లైట్గా అప్లై చేసేసి హెడ్ బాత్ అయితే చేపిస్తూ ఉంటాము. సో ప్రతిసారి ఇలా చేస్తూ ఉంటాను. చిక్కు అయితే మార్నింగే ఫ్రెష్ అయిపోయేసి కొత్త డ్రెస్ అయితే వేసుకున్నాడు. సో ఇంట్లో అందరం కూడా ఫ్రెష్ అయిపోయేసి ఇలా దీపారాధన అయితే చేసుకున్నాము. సో ఇంకా అందరం టెంపుల్కి వెళ్దాము అనేసి రెడీ అవుతున్నాము. సో చిక్కు అయితే ఇక్కడ టేబుల్ వేసుకొని ఈ బూద్ అయితే పెట్టుకుంటున్నాడు. సో రోజు అంతే అనమాట. సో నైట్ టైంలో అయితే వాళ్ళ అన్నకి, వాళ్ళ అవ్వకి, వాళ్ళ నాన్నకి ప్రతి ఒక్కరికి పెట్టేసే పడుకుంటాడు. సో అందుకే మేమైతే పైన పెట్టేస్తూ ఉంటాము. ఇక్కడ చూసారా వాళ్ళ అన్నకు కూడా పెడుతున్నాడు రా అనేసి. చిక్కు డ్రెస్ మీకు నచ్చిందా అయితే కామెంట్ చేయండి. సో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడానికి చిక్కు అయితే ఈ డ్రెస్ అయితే వేశాను. సో ఆ పిల్లకి ఈ డ్రెస్కి చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. సో మేము వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న తిరుచానూరులో శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో మేము వెళ్ళినప్పుడు దేవునికి అయితే అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. హాయ్ చెప్పు చిక్కు, హాయ్ చెప్పు. టెంపుల్లో దర్శనం చాలా బాగా జరిగింది. సో చిక్కు బర్త్డే అయితే సండే వచ్చింది. సో సండే అంతగా రష్ ఉండదు కదని అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. సో కానీ ఫుల్ రష్. సో అభిషేకాలు చాలా లేట్ అయిపోయిందనమాట. సో ఇంక ఇంటికి రాగానే ఫుల్ ఆకలి వేసేసింది వాళ్ళకైతే. సో మామూలుగా ఎప్పుడు తినిపించేసి టెంపుల్కి తీసుకొని వెళ్తాం. సో దగ్గరే కదా, సండే కదా వచ్చేద్దాము అనేసి ఇవాళ కొంచెం ఎర్లీగా వెళ్తే చాలా లేట్ అయిపోయింది. ఇంక రాగానే తినేసి కాసేపు పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. నేను వచ్చేసి ఉద్దిపప్పు వడలు వేద్దామనేసి పప్పు అంతా మిక్సీ వేసుకొని ఇందులో ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ అన్నీ వేసుకొని మిక్స్ చేసి పక్కనైతే పెట్టేసాను. ఒక 1 అవర్ బాగా ఊరితే వడలు అయితే టేస్టీగా వస్తాయి అనేసి. సో ఇంకా బర్త్డేకి అయితే మా అమ్మమ్మ, మా పెద్దమ్మ, మా మమ్మీ, మా అక్క, సో వీళ్ళైతే వచ్చారు. ఇంక మా పెద్దమ్మ రాగానే వంట రూమ్ అయితే అప్పచెప్పేసాము. సో ఆఫ్టర్నూన్కి లంచ్ మొత్తం నువ్వే ప్రిపేర్ చేయాలి అనేసి. సో మా పెద్దమ్మ వచ్చేసి టమాటా రైస్, చికెన్ ఫ్రై, వడలు అయితే ప్రిపేర్ చేసేసింది. సో అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో మా పెద్దమ్మ వంటలు చాలా బాగుంటాయి. సో చిన్నప్పటి నుంచి తిని బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో టమాటా రైస్ కూడా చాలా ఎమ్మీగా అయితే వచ్చింది. సో చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇటు పక్క అయితే వడలు అయితే వేస్తున్నారు ఇప్పుడే. సో ఇంకా అన్నీ అయితే హాల్లో పెట్టినేసి అందరం చక్కగా కూర్చొని అందరం వడ్డించుకొని తింటున్నాము. సో జున్ను అయితే నిద్రపోయేసాడు, బెడ్రూమ్లో అయితే నిద్రపోతున్నాడు. ఇంకా వాళ్ళు లేచాక వాడికైతే ఫుడ్ అయితే పెట్టాలి. ఇక్కడ చిక్కు చూడండి తినే వాళ్ళగా మొత్తం ఎత్తి ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాడు. సో ఆ రోజైతే వాడు అసలు ఏమీ తినలేదు. ఇంకా అందరూ లంచ్ అంతా అయిపోయింది. ఇంకా కాసేపు నిద్రపిద్దాము అనేసి ఇలా అయితే పడుకోబెడుతున్నాను. కానీ ఏమాత్రం పడుకోలేదు. సెల్లు చూడడము, వాళ్ళ మీద వెగరడము, సో ఇవన్నీ చేసిన ఇంక లాస్ట్కి ఎలాగో అలాగో చికెన్ చేస్తున్నాను. అమ్మ అమ్మ జుజ్జుబో సాయంత్రం లేసి మనము కేక్ కట్ చేద్దాం, ఓకేనా? ముద్దు పెట్టు మమ్మీకి, ముద్దు పెట్టవా నువ్వు? లైట్స్ గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్.
కాసేపు వాడితో ఆడుకుంటూ వాడినైతే నిద్రపిచ్చేసాను. ఇంకా 3:30 అయితే అయిపోయింది. సో ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేద్దాము అనేసి నేను, మా అక్క, మా అవ్వ, మా అమ్మ అందరం కూర్చొని డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. అయితే పంపుతో బలూన్స్కి గాలి ఊదిస్తూ ఉంటే మా అవ్వ అయితే రెండుగా మూడేసి పక్కనైతే వేస్తూ ఉంది. సో ఈ పంపు నేను అమెజాన్లో తీసుకున్నాను. లింక్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, లింక్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్, బర్త్డేస్ ఇలా ఉన్నప్పుడు సో మనం ఎక్కువ క్వాంటిటీ బలూన్స్ కావాలంటే అంత బలూన్స్ మనం వదలేము కదా. సో ఈ పంప్ అయితే ఉంటే మనకి ఎన్ని బలూన్స్ కావాలంటే అన్నీ అయితే చక్కగా ఊదుకొని డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. సో నా దగ్గర ఈ పంప్ ఎప్పటి నుంచో ఉంది. నేను 5 ఇయర్స్కి అయితే యూస్ చేస్తున్నాను. ఏమీ డ్యామేజ్ లేదు, చాలా పర్ఫెక్ట్గా అయితే యూస్ అవుతుంది. సో నేను వచ్చేసి చిక్కు బర్త్డేకి మినియన్స్ థీమ్ అనుకున్నాను. సో దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాను. సో మనకి ముఖ్యంగా ఏ థీమ్ ఉందో ఆ థీమ్ ఐటమ్స్ అవి కావాలి. అలానే దానికి తగ్గట్టు బలూన్స్ అయితే కావాలన్నమాట. సో డెకరేషన్ ఇవన్నీ ఉంటే చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా అయితే చేసేయవచ్చు. ఇంకా మా అవ్వకి, మా అమ్మకి ఫాయిల్ బలూన్స్ అయితే ఇచ్చాను, అవైతే ఊదుతూ ఉన్నారు. సో వాళ్ళ పని ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నా పని అనమాట. సో మొత్తం డెకరేషన్ చేయడానికి సో బలూన్స్ అంతా 2 ఇలా 3 వేసుకునేసాక 2 బలూన్స్ని ఇలా టైట్గా జాయిన్ చేసుకోండి. 4 బలూన్స్ చేసుకున్నారంటే చాలా సింపుల్గా ఉంటుంది మనకి. ఇప్పుడు వచ్చేసి ఒక టైట్ థ్రెడ్ అయితే తీసుకోండి, గట్టిగా ఉండేది ఏదన్నా. ఒక గేట్కి అయితే ఇలా ముడి వేసుకోండి. ఇప్పుడు 4 బలూన్స్ పట్టుకుంటూ థ్రెడ్ ఉంది కదా, సో 3 టైప్స్ అలాగ టైట్గా చుట్టారంటే గట్టిగా ఫిట్ అయిపోతుంది. ఇలాగా ప్రతి బలూన్ 4 పెట్టుకుంటూ ఇలా ఫుల్గా చేసుకున్నట్టే పెద్ద సరం లాగా అయితే వస్తుంది. మీకు ఎంత కావాలో అంత అయితే చేసుకోండి. నేను వచ్చేసి 3 సైడ్స్ పెడదాము అనేసి పెద్ద సరం అయితే చేసుకున్నాను. సో నేను మొత్తం మినియన్స్ థీమ్ కాబట్టి బ్లూ, ఎల్లో బలూన్స్ ఈ 2 యూజ్ చేస్తున్నాను, ఇంకేం యూజ్ చేయలేదు. సో మనకి బర్త్డే అంటేనే బలూన్స్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట. సో బలూన్స్ ఉంటేనే ఎంత పెద్ద డెకరేషన్ అయినా కానీ చాలా పర్ఫెక్ట్గా చేసేయవచ్చు. ఇప్పుడు నేను బ్లూ పెట్టాను కదా, సో కొంచెం లోపలికి 4 బలూన్స్ తోసుకుంటూ థ్రెడ్ని టైట్గా చుట్టామంటే సో లోపల థ్రెడ్ అంతా కూడా సైడ్ మనకి ఏమీ కనపడదు. అలాగే మనం ఎంత టైట్గా చుడతామో అంత పర్ఫెక్ట్గా అయితే పెద్ద రోల్ అయితే చాలా బాగా వస్తుంది. నేను వచ్చేసి బ్లూ ఒక 4, ఎల్లో ఒక 4 అలా అయితే పెట్టుకుంటూ 3 సైడ్స్కి వచ్చేలాగా మనం ఎంత సైజ్ అవుతుందో అని చెక్ చేసుకొని అంత పెద్ద సరం అయితే చేసుకోండి. సో నాకైతే పెద్ద సరం అయితే సరిపోతుంది అన్నప్పుడు ఆపుకునేసి ఇక్కడ నుంచి నేను డెకరేషన్ ఎలా చేశానో వీడియో కంటిన్యూగా వాచ్ చేయండి. సో చిక్కు కేక్ కటింగ్ వీడియో కూడా ఇందులోనే ఉంది, వీడియో తప్పకుండా వాచ్ చేయండి. సో చూసారా డెకరేషన్ అంతా కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. మినియన్స్ థీము సో చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకొని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి మధ్యలో ఎల్లో కర్టన్స్, ఇటుపక్క అటుపక్క వైట్ కర్టన్స్ అయితే పెట్టాను. ఇలాగ 3 టైప్స్లో బలూన్స్ పెట్టుకొని మినియన్స్ని అక్కడక్కడ అంటించుకున్నాను. ఇంకా దాని సెకండ్ బర్త్డే కాబట్టి 2 లెటర్ పెట్టుకున్నా. చిక్కు దగ్గర ఇలాంటి డ్రెస్ అయితే ఒకటి ఉనింది. సో దానికోసం సేమ్ డ్రెస్ సెట్ అవుతుంది అనేసి డ్రెస్ అయితే వేసి ఫొటోస్ అయితే తీసాను. బర్త్డే డ్రెస్ వచ్చేసి వేరేది ఉంది. కేక్ కటింగ్ అప్పుడైతే బర్త్డే డ్రెస్ వేస్తాను, సేమ్ ఇదేలాగైతే ఉంటుంది. కేక్ అయితే వచ్చేసింది, కేక్ కూడా ఓపెన్ చేయిస్తున్నాము. సో ఇంకా ప్రియా కేకరీస్ అనేసి వాళ్ళ దగ్గర నుంచి నేను కేక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. సో మనం చెప్పిన విధంగా ఎంత పర్ఫెక్ట్గా అయితే కేక్ చేయించిందో తెలుసా. సో చిక్కు ఫస్ట్ బర్త్డేకి, సెకండ్ బర్త్డే కూడా కేక్ అక్కడే ఆర్డర్ ఇచ్చాను. ఇంకా జున్ను 5th బర్త్డే కూడా కేక్ అక్కడే ఇచ్చాను. ఎంత బాగుందో తెలుసా, తినడానికి కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే ఉంది. సో మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే కేక్ అయితే బేక్ చేయించారో. సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను పైన ట్యాగ్ చేశాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మీకు కావాలనుకుంటే మెసేజ్ చేయండి, నేను లింక్ అయితే ఫార్వర్డ్ చేస్తాను. సో చిక్కు బర్త్డే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, కంటిన్యూగా వాచ్ చేసేయండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు చూడరా. చూడు
రండి వా, రామా. రామా, నువ్వు కూడా. ఉండు, ఫోటో తీసుకుంటా. రామా. మే వాడు వచ్చేస్తాడు, మీరు వచ్చేస్తే ఎప్పుడు రాలా కదా మీ దగ్గరికి. ఒకసారి బాగా వస్తా ఓడే అని ఒకసారి రాడు. పెట్టు మమ్మీ. చిక్కు బర్త్డే అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇలా జరిగింది. సో ఫ్రెండ్స్ అంతా ఎవరు లేరు పిలుద్దాము అనుకుంటే, సో అందరూ హాలిడేస్ కాబట్టి వాళ్ళ ఊర్లోకి అయితే వెళ్ళిపోయారు. సో కాబట్టి ఇంకా మేమే సెలబ్రేట్ చేసాము. సో వాడైతే ఎవరి దగ్గర అక్షింతలు అయితే వేయించుకోలేదు, ఇది కింద పడుతుంది అనేసి దూరంగా వెళ్ళిపోతున్నాడు. సో బర్త్డే రోజంతా కూడా ఎవరి కాడికైతే వెళ్ళలేదు అనమాట. సో నా దగ్గర నన్నే సతాయిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మీరే చూడండి అర్థమైపోతుంది. ఇంకా వచ్చిన వాళ్ళందరికి కూడా ఎగ్ పఫ్, మిక్చరు, జ్యూసు, చాక్లెట్స్, కేక్ అన్ని ప్లేట్లు అయితే పెట్టి సో వాళ్ళకైతే ఇచ్చాము. సో బర్త్డే అయితే ఇలా సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. సో మేమైతే చాలా హ్యాపీ అనమాట. సో చిక్కు కూడా చాలా హ్యాపీ. సో అప్పుడే చిక్కుకి 2 years కంప్లీట్ అయిపోయేసి 3rd year అయితే వచ్చేసింది అనమాట. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిక్కు, లవ్ యూ రజా. సో హ్యాపీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. సో బర్త్డే అంతా అయిపోయాక సో చిక్కుకి అయితే నేను సెకండ్ బర్త్డేకి 2 gifts అయితే తీసుకొచ్చాను. సో వాడికైతే ఇప్పుడైతే ఇస్తున్నాను. వారి రియాక్షన్ మీరే చూడండి. దూరంగా సైడ్లో కూర్చోదారు పని చేస్తలేదు. చెల్లేదా చిక్కు మంకీ రే ఉడికిరా. చిక్కు బర్త్డేకి మీ అందరూ కూడా బ్లెస్ చేయండి. సో చిక్కు చాలా హ్యాపీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. సో బర్త్డే అయితే మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయాక మా అవ్వ అయితే ఇలా దిష్టి అయితే తీసింది. సో మీకు కనుక మా వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్ట్ మీ. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.